హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalanడే.com. తెలంగాణలో ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్స్, ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, మేనేజ్మెంట్ కూడా ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాటికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్ ఇదివరకు ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎలాంటి ఇంటర్ఫేసెస్ ఉంటాయి ఏంటి అనే విషయాలను డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే అఫీషియల్ వెబ్సైట్ TSMEDADM.TSH.IN ఇది అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన ఇంటర్ఫేసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక పీపీటీ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. సో ఇక అఫీషియల్ వెబ్సైట్లో మనకు వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేయాలి. దానికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ నోట్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏ విధంగా ఆప్షన్స్ పెట్టుకోవాలి, అప్ ఏంటిది, డౌన్ ఏంటిది, డిలీట్ ఏంటిది. సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివిన తర్వాత ఐ అండర్స్టూడ్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయాలి. ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్క్రీన్లో మీకు రూల్ నెంబరు, ర్యాంక్, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబరు. ఈ రిజిస్ట్రేషన్ నెంబరు ఎప్పుడైతే మీరు 4000 రూపీస్ అమౌంట్ కట్టి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారో ఆ రిజిస్ట్రేషన్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేయాలి, రోల్ నెంబర్, ర్యాంక్, మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనగానే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. బట్ మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో ఈ విధంగా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వ్యాలిడేట్ అవుతుంది. వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కాలేజీ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్రయారిటీ ఆర్డర్ ఉంటుంది. ఇక్కడ ఈ కాలేజ్ పైన క్లిక్ చేస్తూ ఇక్కడ యాడ్ అనే బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అప్ డౌన్ బటన్ని బేస్ చేసుకొని మన ప్రయారిటీ ఆర్డర్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని కాలేజెస్ని యాడ్ చేశాను. ఇక్కడ యాడ్ చేయగానే ఇక్కడ కాలేజెస్ యాడ్ అయిపోయినాయి. ఒకవేళ నిజామాబాద్ కాలేజ్ని పైకి సెలెక్షన్ చేసుకోవాలన్నప్పుడు ఇది సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అప్కి, డౌన్కి సెలెక్షన్ చేసుకుంటూ ఈ ప్రయారిటీ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా ఈ 1 2 3 చెక్ చేసుకోండి. సో మీరు ఎప్పుడు కానీ ఆప్షన్స్ పెట్టిన ప్రతిసారి డూ యూ వాంట్ యాడ్ గాంధీ అని చెప్పేసి వాటికి సంబంధించిన ఫుల్ ఫామ్ అయితే వస్తుంది. కొన్నిసార్లు సురభి సిద్దిపేట గవర్నమెంట్ కాలేజీ, సురభి సిద్దిపేట అనుకొని పొరపాటు పట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఏదైనా సరే ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆప్షన్ పెట్టుకోండి. ఎవరో ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు, ఎవరో ముక్కు మొహం తిన వాళ్ళతో ఆప్షన్స్ అసలు పెట్టించుకోవద్దు, చాలా జాగ్రత్తగా. ఈవెన్ ఆప్షన్స్ పెట్టినప్పటికీ కూడా మీకు ఇలాంటి కాపీ ఒకటి వస్తుంది. ఈ కాపీని ఒక 2 జిరాక్స్లు తీసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ లిస్ట్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. కరెక్ట్గా లిస్ట్ వచ్చిందా లేదా, మనం ఏ టైంకి ఆప్షన్స్ పెట్టాం ఏంటి, వాటికి సంబంధించిన టైం స్టాంప్తో సహా ఇది సేవ్ అయిపోతుంది. ఇలా వస్తేనే మీ ఆప్షన్స్ సేవ్ అయినట్టు. క్లియర్. సో ఇది వెబ్ ఆప్షన్స్. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత ఏంటి, ఆప్షన్స్ క్లోజ్ అండ్ ఆటోమేటిక్గా ఆ అలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా మనకు సీట్ ఎక్కడ వస్తుందో తెలుస్తుంది. తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది ప్రాసెస్. ఇంకొకసారి రివైండ్ చేస్తున్నా. సింపుల్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తాము. ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ తర్వాత రూల్ నెంబరు, ర్యాంక్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము. తర్వాత ఓటీపీ వస్తుంది, వ్యాలిడేట్ అవుతాయి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కాలేజ్ని డిపెండ్ చేసుకొని మనం యాడ్ అనే బటను, డిలీట్ అనే బటను, మాడిఫై, సేవ్, లాగౌట్, అప్ డౌన్తో మన ఆర్డర్ అంతా సెట్ చేసుకుందాం. ఇలా ఆర్డర్ సెట్ చేసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ టైం సేవ్ చేసిన ప్రతిసారి ఓటీపీలు వస్తూ ఉంటే ఆ ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనాలి. అప్పుడే సేవ్ అవుతుంది. మీరు ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు మాడిఫై చేసుకోవచ్చు. మాడిఫై చేసి సేవ్ చేసిన ప్రతిసారి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చి ఎంటర్ చేస్తేనే ఆప్షన్ సేవ్ అవుతుంది. ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ఇలాంటి ఫామ్ ఒకటి వస్తుంది. ఈ ఫాము జనరేట్ అయితేనే మీ ఆప్షన్స్ సేవ్ అయినట్టు, రైట్. సో ఈ వీడియోలో విషయం ఏంటి అని అర్థమైంది అనుకుంటా. ఖచ్చితంగా ఆ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ముఖ్యంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా డెస్క్టాప్ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ మాత్రమే యూజ్ చేయండి. ట్యాబ్లో, మొబైల్లో అస్సలు యూజ్ చేయొద్దు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఇచ్చారు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.